ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ను చెప్పుకుంటారు. కానీ తాజ్ మహల్ గురించి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఇది కేవలం ప్రేమకు చిహ్నం కాదు, చరిత్రకు నిదర్శనం కూడా. ఇక్కడ చాలా మందికి తెలియని మిస్టరీలు ఉన్నాయి. తాజాగా తాజ్ మహల్ పై ఆగ్రా కోర్టులో వేసిన పిటిషన్ కొత్త చర్చకు దారితీసింది. ఇంతకీ ఏంటా రహస్యం? శ్వేత సౌధం చుట్టూ అలుముకున్న వివాదం ఏంటి చూద్దాం. సౌందర్యానికి చిహ్నం, పాలరాతి సోయగం, స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకం. ప్రపంచంలోని వింతల్లో తాజ్ మహల్ ఒకటి. ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది తాజ్ మహల్. ప్రపంచంలో తాజ్ మహల్ అంత అందమైన కట్టడం మరొకటి లేదనడంలో సందేహం లేదు. తాజ్ మహల్ సౌందర్యానికి ప్రతీకగా, వెలకట్టలేని ప్రేమకు చిహ్నంగానే కాదు, మిస్టరీగా కూడా మిగిలిపోయింది. ఈ పాలరాతి కట్టడం వెనుక నమ్మలేని నిజముంది. ముస్లిం పాలనలో వందలాది హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. కొన్ని ఆలయాలను నామరూపాలు లేకుండా కొల్లగొట్టి మసీదులు నిర్మించారు. అందుకు అనేక ఆధారాలున్నాయి. అలాగే తాజ్ మహల్ కట్టడాన్ని కూడా దేవాలయాన్ని కొల్లగొట్టి కట్టినదే అని చాలా మంది ఆధారాలతో ముందుకొస్తున్నారు. అందులో ప్రసిద్ధ చరిత్రకారుడు పిఎన్ ఓక్ తాజ్ మహల్ హిందూ శివాలయమని, దాని అసలు పేరు తేజో మహాలియా అని పక్కా ఆధారాలతో నిరూపించారు. తాజాగా ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. ప్రేమకు ప్రతిరూపం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న పాలరాతి కట్టడమైన తాజ్ మహల్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. మొఘలుల కాలంలో తన ప్రేయసి ముంతాజ్ కోసం షాజహాన్ నిర్మించిన అద్భుత కట్టడమని చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంటుంది. అయితే తాజ్ మహల్ను షాజహాన్ కట్టించలేదని కొందరు వాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి వాదనలు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కాయి. తాజాగా ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. తాజ్ మహల్ను తేజో మహాలయంగా ప్రకటించాలని కోరుతూ కోర్టుకు ఎక్కాడు. దీంతో ఇది ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. తాజ్ మహల్ను తేజో మహాలయగా ప్రకటించాలని ఆ వ్యక్తి ఆగ్రా కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశాడు. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడు, లాయర్ అయిన న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ ఈ పిటిషన్ను ఆగ్రా కోర్టులో దాఖలు చేశారు. मेरा नाम अजय प्रताप सिंह है। आज हमने ताजमहल के ऊपर एक रेगुलर सूट दायर किया है। हमने अपने केस में ये कहा है कि जो ताजमहल है मूल रूप से वो तेजोलिंग महादेव है। तेजो नाम शिवजी का है। ఈ సందర్భంగానే ప్రస్తుతం తాజ్ మహల్లో నిర్వహిస్తున్న అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. అంతేకాకుండా ఆ నిర్మాణం తాజ్ మహల్ గా గుర్తించక ముందే దానికి ఒక పురాతన చరిత్ర ఉందని కోర్టుకు విన్నవించారు. ఇందుకు సంబంధించి పిటిషనర్ యవాది అజయ్ ప్రతాప్ సింగ్ కొన్ని చారిత్రక పుస్తకాలను కూడా కోర్టుకు వెల్లడించారు. ఈ పిటిషన్ పై ఆగ్రా కోర్టు వచ్చే నెల 9వ తేదీన విచారణ జరపనుంది. ఇక తాజ్ మహల్ ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అందులో కొన్ని పిటిషన్లను కోర్టులు కొట్టివేయగా మరికొన్ని పిటిషన్లు కోర్టులో పెండింగులో ఉన్నాయి.